అలాగే ఒక గుంపు సైన్యం మొత్తం అంతా అక్కడికి రావడం జరుగుతుంది. అలా వచ్చిన తర్వాత ఎదురుగా ఉన్న వాళ్ళు యుద్ధం చేస్తామంటే అందరూ ఒక చోటికి హాజరు కావడం జరుగుతుంది. అలా వచ్చిన తర్వాత ఆ గుర్రాలు సైన్యం తర్వాత వీరి సైన్యం యుద్ధం చేయడానికి వీళ్ళు సిద్ధమవుతా ఉంటారు. ఆసక్తికరంగా తన యజమాని ఎదుటి వారిని చూస్తూ గమనిస్తూ ఉంటాడు. యుద్ధం చేయాల్సి తప్పదని చెప్పి ఇతను గమనిస్తూ ఉంటాడు. కత్తి తీసి యుద్ధం చేద్దామని చెప్పి పరిగెత్తారు. అలా వీళ్ళు గుర్రం మీద ముందుకు వెళ్తా ఉంటారు. రండి రండి మిమ్మల్ని చంపేస్తామని చెబుతా ఉంటారు. వీళ్ళు ఆగకుండా పరిగెత్తుకుంటూ వెళ్తానే ఉంటారు. అలా వెళ్తా అది వేగంగా వెళ్తా ఉంటారు. వీళ్ళు ఏమాత్రం ముందుకి కదలకుండా వెనకాల నుంచి తెచ్చిన ఒక యంత్రాన్ని వారికి గురి చూపించే విధంగా పెట్టి ఉంటారు. వాళ్ళని చంపివేయడానికి వీళ్ళు ఆ యంత్రం అనేది ఓపెన్ చేయడానికి సిద్ధం చేస్తూ ఉంటారు. అలా ఓపెన్ చేసిన తర్వాత ఒక స్త్రీ అందులో నుంచి బంధించి ఉంచి పెడతారు. కొంచెం ముందుకు వస్తే మేము చంపేస్తామని వాళ్ళు చెప్తా ఉంటారు. తను ఏమాత్రం ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. సైన్యాన్ని అదుపు చేయడానికి చేస్తాడు. అలా ఒక్కసారిగా సైన్యం మొత్తం అక్కడే ఆగిపోతుంది. ఎందుకంటే ఆమె చనిపోతున్న అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. నువ్వు ఇంకా ముందుకు వస్తే ఈ స్త్రీని చంపేస్తామని చెప్పి అతను ఉంటాడు. ఇతను బాధతో చూస్తూ ఉంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం.